వైసీపీ రెబెల్ అభ్యర్థిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలిమ జగదీష్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. నీలిమ ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పంకు సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొస్తానన్నారు. కుప్పం అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలిమ జగదీష్ తెలిపారు. కుప్పం ప్రజలు ఇకనైనా మేలుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. తాను వైసీపీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కుప్పంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన నీలిమ నియోజకవర్గ ప్రజలు ఇకనైనా మారాలన్నారు. తనను కుప్పం నుంచి అసెంబ్లీకి పంపిస్తే ఇక్కడకు సాఫ్ట్వేర్ సంస్థ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. నీలిమ అధికార పార్టీకి చెందిన మొరసనపల్లె సర్పంచ్ జగదీష్ భార్య కావడం గమనార్హం. నమస్కారం, నేను నీలా జగదీష్ అని మొరసనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ భార్య. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వైసీపీ తరఫున నిలుచుకోవాలనుకున్నా. రెబెల్ క్యాండిడేట్గా నేను ఎందుకు నిలుచుకోవాలనుకుంటా ఉన్నానంటే, ఇక్కడ రాజకీయాలు కాదు అరాజకీయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. రాజకీయం అంటే ఏమో తెలియని వ్యక్తులంతా రాజకీయం చేసేకొస్తే జనాలు ఎట్లా పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను. సో కాబట్టి ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉంది. మన గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మనం చెప్పాలనుకుంటే, గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం లేదు. కుప్పం ఏదో 2 బిల్డింగులు కట్టించినారు, ఏదో గార్మెంట్స్ అంట చేసినారు, జనాలు ఏదో చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, పల్లెకి పోతూ ఉన్నాను, కుప్పంలో చూస్తూ ఉన్నాను, చదువుకున్న యువతంతా వాళ్ళకి సరిగా ప్రాపర్ జాబ్ లేక ఏదో చిన్న బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళంతా 5,000 6,000కి ఏమీ షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఉన్నారు. పూర్తి చేయలేకపోయినారు. అది నాకు కావాలి. మళ్ళీ ఇక్కడ మన కుప్పం ఎందుకు ఫేమస్ అంటే గ్రెనైట్కు, ఇసుక, మరి వీటిలన్నిటికీ ఫేమస్ అయింది కాబట్టి దాని క్వారీస్, గ్రెనైట్లు దీని వ్యాపారం చేస్తూ ఉండరే కానీ డబ్బు చేసుకోవాలనే దృష్టి ఉందే కానీ నాయకులకి ప్రజల్ని ఎట్లా మనము పాలన చేయాలా, పరిపాలన చేయాలా అనేది మటుకు ఎవరికి తెలియదు. ఎవరో ఒకరు ముందు రావాలా అని నేను ధైర్యం చేసి ముందుకు వస్తా ఉన్నాను. మీ ఆశీస్సులంతా నాకు కావాలా, ఇక్కడ రైతులంతా బాగుపడాలా, ఏదో యువతికి నా వల్ల ఆయన సహాయం నేను చేయాలా అనుకుంటా ఉన్నాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చిపెడతాను. నేను గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఒక కంపెనీ తెచ్చిపెడతాను. మహిళలకు ఉపాధి కల్పించి మనం కుప్పంలోనే పేదరికం లేకుండా చేయాలనేదే నా ఒక ఉద్దేశం. సో దీన్ని బట్టి నేను అడిగేది ఇంతే, దయచేసి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు మోసపోయినట్లు మోసపోవద్దు. ఆలోచించి దీర్ఘంగా నమ్మకమైన నిస్వార్థమైన ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు అని ఆలోచించుకొని ఓటేయండి. దయచేసి మోసపోవద్దు. ప్రతిసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.